హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ మన మామ్స్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఒక టేస్టీ రెసిపీతో ముందుకొచ్చాను. అదేంటంటే మనకు రోజు ఇంట్లో చేసుకునే వంటలు అప్పుడప్పుడు బోర్ కొడుతుంటాయి. అబ్బా! ఎప్పుడు ఇదేనా తినేది, కొత్తగా ఏదైనా తింటే బాగుండు అని అనిపిస్తుంది. ఏదైనా రెస్టారెంట్ స్టైల్‌లో తినాలనిపిస్తుంది కదా! అలాంటప్పుడు ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు రెస్టారెంట్ వెళ్ళాల్సిన పని లేకుండా ఇంట్లోనే టేస్టీ రెసిపీని ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ రెసిపీ ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా నేనిక్కడ ఒక ప్లేట్‌లో వెజిటబుల్స్ తీసుకున్నానండి. ఇక్కడ ఒక 2 ఆనియన్స్, అలాగే టమాటోస్, అలాగే క్యాప్సికమ్ కనపడుతున్నాయి కదా! ఈ లోపల సీడ్స్ అన్నీ కూడా తీసేసి పైన తొక్కంతా కూడా తీసేసుకొని నేను ఇక్కడ పెట్టుకున్నానండి. అలాగే టొమాటోస్ కూడా పైన తొక్క ఉంటుంది కదా! అదంతా కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. చూడండి, ఉల్లిపాయ కూడా ఇలా పొట్టు తీసేసుకొని పైన కింద కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా 2 నేను అన్నీ కూడా తీసేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక ఐరన్‌ది పాన్ పెట్టుకోవాలి. ఐరన్ తవా ఉంటుంది కదా! అది పెట్టేసుకోండి. చపాతీ పెంక అంటారు కదా! అది పెట్టుకొని మనం ఇందాక కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా ఇలా తవాపై పెట్టేసుకొని కొద్దిసేపు మనం ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా ఇలా ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ కాస్త ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు రొటేట్ చేసుకోవాలి. అన్ని సైడ్‌లా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా తవాపై ఫ్రై చేయడం వల్ల ఈ వెజిటబుల్స్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ అవసరం లేదండి. కాస్త ఫ్రై అయితే సరిపోతుంది. కానీ అటు ఇటు టర్న్ చేస్తూ అన్ని వైపులా కూడా ఈవెన్‌గా మనకి ఫ్రై చేసుకోవాలి. మనం ఏ రెసిపీ చేసినా కూడా ఇలా తవా మీద చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇవి కాస్త ఫ్రై అయిపోయాయి కదా! ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా తీసేసుకున్న తర్వాత నేను అదే పాన్ మీద అక్కడ ఒక 200 గ్రామ్స్ పన్నీర్ ఇలా స్లైసెస్‌లా కట్ చేసుకునేవి వేసేస్తున్నానండి. ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కాస్త వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం వీటిని మనకి నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చండి. ఇలా స్లైసెస్‌లా కట్ చేసుకుంటే మనకి ఫ్రై చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఇలా కట్ చేశాను. ఇప్పుడు ఇవి కూడా పక్కన పెట్టేసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక జార్‌లోకి వేసేసుకోవాలి ఇవన్నీ కూడా. అలాగే ఒక ఇంచు అల్లం ముక్క, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఫైన్ పేస్ట్‌లా కూడా మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఏమాత్రం ఎక్కడ కూడా పీసెస్ లేకుండా చక్కగా ఫైన్ పేస్ట్‌లా కూడా మనకి గ్రైండ్ అయిపోయింది. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడర్, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే దీంట్లోకి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మసాలా పేస్ట్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం వేడైన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఇందాక మనం మిక్స్ చేసుకున్న మసాలా ఏదైతే ఉందో ఆ పేస్ట్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనం అలాగే కూడా ఆయిల్‌లో వేసుకోవచ్చు, కానీ అదంతా కూడా మనకి మాడిపోతుంది. ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ వాటర్‌లో యాడ్ చేసిన పేస్ట్ ఇందులో యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇదంతా కూడా చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే టొమాటో పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం టొమాటో అలాగే ఆనియన్ అలాగే క్యాప్సికమ్ మనం తవా మీద ఫ్రై చేసి వేసాం కాబట్టి ఈ కర్రీకి స్మోకీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. మనం తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకొని ఇందులోకి టేస్ట్ ఎంతగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్‌లో 5 నిమిషాల పాటు కుక్ చేయడం వల్ల చూడండి, ఆయిల్ అంతా కూడా పైకి తేలి మసాలా అంతా కూడా చక్కగా కుక్ అయిపోయింది. మనం వేసిన ఆనియన్ పేస్ట్ అలాగే మసాలా అంతా కూడా చక్కగా కుక్ అయిపోయింది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలన్నీ కట్ చేసి యాడ్ చేస్తున్నాండి. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల క్రీమ్ యాడ్ చేస్తున్నానండి. ఇది వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ మంచి టెక్స్చర్ అనేది కూడా బాగా వస్తుంది. ఇది ఆప్షనల్ అండి. నచ్చితే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు.
మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని చూడండి, ఒక నిమిషం పాటు ఇలా కుక్ చేసుకోవాలి. మళ్ళీ ఆయిల్ అంతా కూడా పైకి తేలింది కదా, ఆల్మోస్ట్ మనకి ఇది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా మనందరికీ తెలిసిందే కదా, ఏ కర్రీ అయినా కూడా ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేయడం వల్లే చాలా టేస్టీగా ఉంటుందని. ఇప్పుడు ఇందులో నేను కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసి ఫ్లేమ్ని ఆఫ్ చేసినానండి. ఇదంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. డెఫినెట్గా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తోని షేర్ చేసుకోండి. చూడండి, మంచి టెక్స్చర్, అలాగే చాలా కలర్ఫుల్గా ఉంది కదా, అంతే రుచిగా ఉంటుందండి. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది. ఎప్పుడైనా స్పెషల్గా తినాలనిపించినప్పుడు డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. ఇది మనం చపాతీ, పూరి, అలాగే రోటీ లేదా ఏ ప్లెయిన్ బిర్యానీ లేదా వెజిటేబుల్ బిర్యానీ దేంట్లోకైనా కూడా సర్వ్ చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ పనీర్ గ్రేవీ రెసిపీని డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వెంటనే మన మామ్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.